నమస్తే కాక అందరికీ. ఇగో ఇవాళ మీకు చైనాకి తీసుకుపోతప్ప. ఓకే, ఇది యానో కాదు, ఇది చైనా అనుకున్నాను. అయితే చైనా కాదు, ఇది న్యూయార్క్లో క్వీన్స్లో ఫ్లషింగ్ అనమాట. ఓకే, నేను యూఎస్కి వచ్చిన కొత్తలో న్యూయార్క్ వచ్చిన కదా, ఇగో క్వీన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చైనాకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఓకే, సో మన వాళ్ళు కూడా ఉంటారు, తెలుగు వాళ్ళు కూడా ఉంటారు మస్తు మంది. కాకపోతే మన వాళ్ళు గుడి సైడ్ ఉంటారు. మీకు ఇక చూపిస్తుంది చూడుర్రి. మొత్తం మీకు ఇవన్నీ దుకాణాలు మొత్తం చైనా భాషలోనే ఉన్నాయి, చూసిరా. సో ఇంకా ముందు ఇంకా ఏడ వచ్చింది ఇప్పుడు 10 నిమిషాల వీడియో చూడుర్రి, 10 నిమిషాలు చేస్తా. ఓకే, ఇట్లా పోదాం, ఇట్లా టర్న్ చేసుకుందాం. ఇవాళ శనివారం పొద్దున ఎంత 9 అవుతుంది, అండ్ సారీ 8:30 అవుతుంది. అయితే ఫ్రెండ్ కలవనీకి వెళ్ళిన రిటర్న్లో ఇంటికి వెళ్ళేటప్పుడు ఇగో ఇదే రోడ్లో పోతున్నాను అనమాట. ఇగో ఇది వచ్చేసిందంటే మెయిన్ స్ట్రీట్ దగ్గర అనమాట. ఓకే, ఇక కొత్తగా వచ్చిన రోజులైతే ఇక పని పడలేకుండా ఇక అన్ని గలీలన్నీ సందులు గొంతులు పట్టుకుని అన్నీ తిరుగుతుంటే నేను ఇక కాలినడకన తెలుసుకుందాం, రూట్లు తెలుసుకుందాం అని చెప్పేసి. ఇక మనకేంటంటే అప్పుడు మస్తు స్నో పడుతుండే. ఇక చూసిరు కదా, మొత్తం అంగడి నడుస్తూ ఉన్నాడు పక్కన, 2 పక్కల అంగడి నడుస్తూ ఉంది చూడు. అన్నీ దొరుకుతాయి కాకో నీ అమ్మ వల్ల ఇక ఆడ దొరకందంటూ ఏముండదు. ఇక ఈ మెయిన్ స్ట్రీట్ ఈ చైనా బజార్లో. ఓకే, సో రోడ్ల పక్కన అమ్ముతున్న వాళ్ళు అన్నీ గూచి కాడికి వెళ్ళి మొదలు పెడితే లూయి విటన్ అండ్ ప్రడా బ్యాగులు అవన్నీ దొరుకుతూ ఉంటాయి. కాకపోతే మళ్ళీ అవి కుట్లేసుకోవాలి మళ్ళీ. అవి ఆ లూయి విటన్ అవన్నీ ఒరిజినల్ సామాన్ కాదు, అంత 2 నంబర్ మాల్. ఓకే, 2 నంబర్ మాల్ కూడా కాదు కానీ 3 నంబర్ మాల్ అని చెప్పాలని. ఓకే, సో దానికి ఇక మళ్ళీ మేరోళ్ళ దగ్గరికి పోయి కుట్లు వేపించుకోవాలి బ్యాగులకు, అట్లా అయితేనే ఆగుతాయి. ఇక చూసిరు కదా రోడ్ల మీద మొత్తం ఇక ఆలే. ఇక ఓకే, ఎటు చూసినా ఆలే, అర్థమైంది కదా. ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకేముంటుందో. పో 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 వీళ్ళు ట్రాఫిక్ రూల్స్ ఎక్కువ పట్టించుకోరు, ఎక్కడ పడితే అడదోడంగా వచ్చేస్తారు. వాళ్ళు రోడ్డు మధ్య మధ్యలోనే క్రాస్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఓకే, యా ముందుకు వెళ్దాం. ట్రాఫిక్ లైట్ పడ్డది, చలో. ఇగో వాడు లెఫ్ట్ సైడ్ చూసిరా, మొత్తం రోడ్ల మీద అన్నీ ఇక సామాన్ కుప్పలు పెట్టి అమ్ముతున్నారు. ఇక అదేనా, ఇడు రోడ్డు మధ్యలో దాడుతూ ఉన్నాడు, కారు వస్తూ ఉంది, ఇటు దాడుతూ ఉన్నాడు. రే ఈ అమ్మ చూసుకోరాడు ఆయన, ఇక లేనిపోని పంచాయతీ గుద్దుతే మళ్ళా అంతటా. ఇక అన్నీ ఇక అవే దుకాణాలు, ఇక అంత సస్తమాల్, ఇక అగసగమాల్, అరెక్మాల్ అంటారు చూసినాం, అరెక్మాల్ అదే. ఇలా చక్కగా పోతాలా, చక్కగా పోతే ఏమవుతుందంటే అక్కడ పోయిన తర్వాత నువ్వు లెఫ్ట్ తీసుకుంటే నీకు కొంచెం దూరం వెళ్తే మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. ఆడ కూడా చైనాలో ఉంటారు కానీ. సో మన హిందూ టెంపుల్ ఉంటుంది, ఒక గణేష్ టెంపుల్ ఉంటుంది, సాయిబాబా టెంపుల్ ఉంటుంది, 2-3 టెంపుల్ ఏమో ఉన్నాయి. నేను సాయిబాబా టెంపుల్కి పోయినా, గణేష్ టెంపుల్కి పోయినా కానీ ఇక మిగతా టెంపుల్కి పోలేదు. అట్లా పోదాం ఇక చక్కగా. కాకపోతే కొంచెం చూసుకొని నడపాలి కాక, లేదంటే ఇక చైనా వాళ్ళు అడమస్తారు. అడమొచ్చారంటే ఏం లేదు, ఏమి ఓమా అంటారు వాళ్ళు. వాళ్ళ భాష నాకు అర్థం కాదు. ఇక వీళ్ళు పోరగాలు దాడుతూ ఉన్నారు, వీళ్ళు ఆగం ఉన్నారేమో రా భయ్. అమ్మ ట్రాఫిక్ లైట్ దగ్గర ఉంది ఇక్కడ, ఏడరా భయ్ అమ్మ, ఇది మర్చిపోయినా తోవ. ఈయనేనా ఈడ కాదు, ముందుకు వెళ్దాం ఇంకా. ముందు ఇదే. ఓకే చలో, ఇటువా. ఇగో ఆ ఎదురుగా కనబడుతున్నాయి చూసిన బిల్డింగ్లు, చక్కగా చూస్తే కనబడుతుంది చూసిన. ఇగో అదే బిల్డింగ్లో ఉంటుంటే నేనైతే అమెరికాకి వచ్చిన కొత్తలో 2016-17 ఆ టైంలో ఇక ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్లో ఉంటుంటే ఇక మొత్తం ఇక అందులో మన గుజరాత్ వాళ్ళు, మన తెలుగు వాళ్ళు అంతా ఇక వాళ్ళే, ఇక మనదే అంతా ఇక. ఓకే, సో మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు ఆ బిల్డింగ్లలో. చైనా వాళ్ళు కూడా ఉంటారు, అందరు ఉంటారులే కానీ వేరే ఇక తెల్లోళ్ళకి ఇట్లా తక్కువ ఉంటారు. కానీ ఇక మొత్తం చైనా మన దేశీయులే ఎక్కువ ఉండేదంటే. ఇక ఇట్లా సీదా పోయి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే గుడి వస్తుంది. ఓకే, అమ్మ ఇంకా ఇక చైనాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఆయన. ఇది ఇగో నడు ఇకరా, ఇక వెయిట్ చేస్తున్నారు, రండి. ఓకే, అట్లా రోడ్డు దాటుతారు వాళ్ళు, చూసుకొని నడపాలి మెల్లగా. కాకపోతే 90 అంటే ఇక్కడ ఎక్కువ శాతం మన చైనాలో ఉన్నారు ఈ ఫ్లషింగ్లో మెయిన్. అండ్ న్యూయార్క్ సిటీ పోతే, సిటీలో అయితే ఇంకా దాన్ని ఏమంటారు, అరే
ఇంకోటి చైనా టౌన్ ఉంటుంది. ఇక అదైతే ఇక మొత్తం ఇక అలాగుంటుందిలో అట్లా. సో ఇటు నుంచి అది రైట్ తీసుకోవాలి. ఆ జేకే డిస్కౌంట్ చూసినా దాంట్లో అంతా సస్తా సామాన్ దొరుకుతుంది. అది కూడా మన షైనాలదే దుకాణము. అండ్ యా ఈ బిల్డింగ్లన్నీ ఈ కొంపలన్నీ ఇక అవే ఇక ఈయనే ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలనుకుంటా. ఓకే, చూడు ఈ రోడ్లు ఎట్లున్నాయో వస్తుంది మీకే. వాడు పోలీసు వాడు వస్తున్నాడు, అమ్మ టికెట్ ఇచ్చి పడేస్తాడు వాడు. మొన్ననే వేసిండు ఆల్రెడీ ఒకటి టికెట్. ఆ కోర్టులో కేసు వేసిన ఆడదోడానికి ఇచ్చిన టికెట్ అని చెప్పేసి $150 అయినాయి. లాయర్ తీసుకున్నది. అది నెక్స్ట్ మంత్ హియరింగ్ ఉన్నది, చూడాలి ఏమవుతుందో అది. ఇలా సక్కపోతే ఆడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది టెంపుల్. ఓకే, ఇక నేను ఐ వుడ్ సే దిస్ ఈజ్ అ మినీ ఇండియా. మన మినీ ఇండియా అంతే. ఇది మన తెలుగులో ఎక్కువ ఉంటారు ఇగో ఈ ఏరియాలో. ఓకే, సో యా ఏడవైనా నువ్వు ఈడ పోయి తెలుగులో ఏమన్నా అన్నా కానీ కష్టమే. మళ్ళీ అందరికి అర్థమవుతుంది తెలుగులో ఉంటారు ఏడబడితే ఆడ. తెలుగు గుజరాత్ అంత వీలే. ఈడ కార్ ఆపుదాం. కార్ ఆపి చూడురి ఇదే టెంపుల్, గణేష్ టెంపుల్. చాలా పాత టెంపుల్ ఇది, పెద్ద టెంపుల్. ఓకే, ఎక్కడి నుంచో వస్తారు, వేరే స్టేట్ నుంచి కూడా వస్తారు టెంపుల్ని విజిట్ చేయడానికి. ఇక పోదాం పరిగా ఇంటికి. ఈ అమ్మాయి ఏమున్నది బయటకు. స్నానం చేయలేదు, లేకపోతే పోతుంటే కానీ గుడికి స్నానం చేయలేదు. ఇట్లా చక్కగా పోతే ఇక మైల్లో వస్తుంది. ఈడికెళ్ళి నేను ఉండేది ఒక 15 మైళ్ళు అనుకుంటా ఇక్కడ నుంచి. నేను ఉండేది లాంగ్ ఐలాండ్ సైడ్ ఉంటా. యా ఇదే ఏరియాలో ఉండేటోండి నేను ఇంతకుముందు. కాకపోతే మూవ్ అయిపోయాను ఇక్కడ నుంచి. ఎప్పుడు 2017 18 యాదికి లేదు ఎప్పుడు మూవ్ అయినా కానీ. అరే ఏం రా ఆయన బొందల గడికెళ్ళి తీసుకోబోతున్నావు పొద్దుగాల ఇంకా అమ్మ. చలో కాక.